మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే7 ఆర్కే న్యూటెక్ గనులను సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉత్పత్తి లక్ష్యాలపై అధికారులు ఉద్యోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. గనుల్లో కార్మికుల రక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. నిర్దేశించిన గడువులోగా ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ కె వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే7, న్యూటెక్, ఆర్కే5, ఆర్కే6, సిహెచ్పి, ఎస్ఆర్పి, ఓసి గనుల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి ఉద్యోగులతో మాట్లాడారు. అనంతరం ఆర్కే న్యూటెక్ గనిలో అండర్ గ్రౌండ్కు వెళ్లి పని ప్రదేశాలని పరిశీలించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార ఫోరం చైర్మన్ ఎర్కల నారాయణ ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. చెన్నూరు పట్టణంలోని 33/11 kV సబ్స్టేషన్లో విద్యుత్తు ఫిర్యాదులపై నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పలు విద్యుత్తు సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వినియోగదారుల విద్యుత్తు సమస్యల్ని పరిష్కరించడానికి విద్యుత్తు ఫోరం నిజామాబాద్ సంస్థ కలదని ఫోరం చైర్మన్ పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి సేవాలోపం ఉన్నా ఫోరంకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదుల్ని వ్రాతపూర్వకంగా పోస్ట్ ద్వారా గానీ, మెయిల్ ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ, వాట్సాప్ ద్వారా గానీ కార్యాలయానికి పంపవచ్చని తెలిపారు. మరి ఈరోజు మనకి లోకల్ కోర్ట్ సిజిఆర్ఎఫ్ అంటే కన్జ్యూమర్ ఫోరంకు సంబంధించిన కోర్టు ఈరోజు ఇక్కడ మనము మరి ఈరోజు సిజిఆర్ఎఫ్ ప్రోగ్రామ్ అంటే కన్జ్యూమర్ ఫోరము ఇక్కడ లోకల్ కోర్టు నిర్వహించడం జరుగుతుంది. చెన్నూరు సబ్ డివిజన్ పరిధి లోపల మరి 5 సెక్షన్లు ఉన్నవి. చెన్నూరు, భీమారం, కోట్పల్లి, తర్వాత జైపూరు, అలాగే కొమ్మెర. ఈ 5 సెక్షన్లకు సంబంధించిన కన్జ్యూమర్స్ అందరికీ కూడా అంటే రైతాంగానికి, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, ఇన్ ఆల్ కేటగిరీ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మేము వారికి ఏమైనా డిపార్ట్మెంట్ తరఫున ఇబ్బందికరమైన యాటిట్యూడ్స్ ఏమైనా ఉన్నా కానీ, వాళ్లకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నిర్ణీత సమయంలో డిపార్ట్మెంట్ యాక్ట్ కాలేకుండా ఉండి వాళ్లకు పనులు చేయలేకపోతే వాటికి సంబంధించిన వాటి మీద మేము చర్చ జరుపుకోవడం జరుగుతుంది. ఒకవేళ యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ అంటే ఒక పనిని ఒక నిర్ణీత కాలంలో చేయాలి, ఒక పని ఈ పలానా టైంలో చేయాలి అని అది ఒక నిర్దేశితమైన పీరియడ్ ఉంటుంది. దాన్నే సిటిజన్ చార్ట్ అంటారు. ఆ సిటిజన్ చార్ట్ ప్రకారంగా కన్జ్యూమర్స్కి డిపార్ట్మెంట్ వాళ్ళు అందియాలి, చేయాలి. ఒకవేళ చేయలేని పక్షంలో మరి దానికి తగిన చర్యలు తీసుకోవడం కన్జ్యూమర్ ఫోరంకి ఉన్నాయి కాబట్టి వాటి మీద ఈరోజు సమీక్ష లోకల్ కోర్టు నిర్వహించడం జరిగింది. కాబట్టి జనరల్గా మనకు కొన్ని బిల్లులు రెవెన్యూ బిల్స్లలో కొన్ని అవకతవకలు వస్తుంటాయి. మనం రీడింగ్ తీసేటప్పుడు కొన్ని అన్నెసరీ రీడింగ్స్ అంటే ఎక్కువ తక్కువలై బిల్లు ఎక్కువ రావడం, తక్కువ రావడం ఇలాంటివి ఉంటాయి. వాటిని సవరించడం. తర్వాత పవర్ సప్లై మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారంగా మనం చేయాలి. తర్వాత ఇది కాకుండా మనకు సమ్మర్ ప్లాన్ ఉంది. సమ్మర్ ప్లాన్లో అందరు కన్జ్యూమర్స్కి మనం 24 గంటలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి విద్యుత్ సరఫరా చేయటకు మనం తగిన ప్రణాళికలు సంసిద్ధం చేసి కొన్ని వర్క్స్ కూడా టేకప్ చేస్తున్నారు. చాలా మట్టుకు అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల అవి కూడా కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సమ్మర్ లోపల ఏ రైతాంగానే కానీ కన్జ్యూమర్సే ఆల్ కేటగిరీకి సంబంధించిన కన్జ్యూమర్సే కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాజ్ పర్ ద మా కన్జ్యూమర్ ఫోరం కూడా దాంట్లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి వాటిని అన్ని సమీక్షించేసి కన్జ్యూమర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడమే కన్జ్యూమర్ ఫోరం యొక్క
మెయిన్ మోటో. కాబట్టి ఇప్పుడు రైతాంగము మళ్ళీ ఖరీఫ్ అయిపోయింది, రబీ చేస్తున్నారు. రబీలో లోడ్స్ నార్మల్ లోడ్స్ వస్తున్నాయి, తర్వాత డొమెస్టిక్ సైడ్ కూడా లోడ్స్ వస్తున్నాయి. కాబట్టి వాటిని మీట్ అవ్వడానికి తగిన ప్రణాళికలు చేస్తున్నారు. రైతాంగం కూడా చేయవలసిన పని ఏంటంటే ఏ రైతు అయినా కానీ వాళ్ళ పంపు సెట్ల దగ్గర మనం కెపాసిటర్స్ బిగించుకోవాలి. దానివల్ల రైతుకు యాజ్ వెల్ యాజ్ మన డిపార్ట్మెంట్ కూడా 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ను మనం పొందాలంటే కంపల్సరీగా మనము ఆ కెపాసిటర్స్ అమర్చుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి ఈ సౌర విద్యుత్ దాని గురించి కూడా బయట పబ్లిసిటీ చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున బీడు భూములలో ఉన్న దాంట్లో కూడా మనకు కొంత సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి వాళ్ళకు సబ్సిడీ కాకుండా లోన్స్ అంటే వాటికి ఆర్థిక సహాయం అనేది కూడా బ్యాంకు నుండి ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి వాటి కూడా రైతాంగం మరి ముందుకు వచ్చేసి అవి చేసుకోవచ్చు. అదే కాకుండా రూఫ్ టాప్ అంటే మన ఇళ్ళ పైన సోలార్ బిల్లులు పెట్టేసుకొని మనం సోలార్ తీసుకోవచ్చు. వాటికి మాత్రం మనకు సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ మనం వాడుకొని అవి కూడా మనం ఎలక్ట్ చేసుకుంటే మనకు 2 రకాలుగా ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఎందుకంటే డే బై డే మరి కన్జంప్షన్ పెరుగుతున్నది, ఎప్పుడు ఎలా ఉంటాయన్నది తెలియదు. కాబట్టి సోలార్ సిస్టమ్ను మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. థర్మల్ అండ్ హైడ్రల్ మీద డిపెండ్ కాకుండా మనం మ్యాక్సిమంగా సోలార్ మీద డిపెండ్ అయితే బాగుంటుందని ఆ రకమైన ప్రణాళికలు ఈ మధ్యలో ముమ్మరం చేస్తుంది. విలేకరుల ముసుగులో అవతారం ఎత్తి అక్రమ దందాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకొని గుట్టురట్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు 90,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరినైనా బెదిరింపులకు గురిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడితే పోలీసులకి సమాచారం అందించాలని ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వీరి ఆగడాలపై బాధితులు ఇంకెవరైనా ఉంటే నిర్భయంగా నీలివాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఏసీపీ కోరారు. వేమనపల్లి మండలం మావోయిస్టు ప్రాంతం అయినందున రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా, అక్రమ మద్యం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏసీపీ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమారి ఏరియాలోని KK5 గని KKOCని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింగరేణి గనుల్లో 100% ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులు పనిచేయాలని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ సూచించారు. బుధవారం మందమారిలోని KK5 గనిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గని ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిందని ఆయన సూచించారు. లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు అంకిత భావంతో క్రమశిక్షణతో గనిలో పనిచేసినప్పుడే పూర్తి స్థాయిలో 100% సాధించగలుగుతామని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎంపిక డిఫెండెంట్లు
క్రమశిక్షణతో పనిచేయాలని, డ్యూటీల్లో గైర్ హాజర్లు లేకుండా చూసుకోవాలని, పూర్తి స్థాయిలో పనిచేస్తేనే కంపెనీ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన సూచించారు. కంపెనీ బాగుంటేనే మనం బాగుంటామని ప్రతి ఒక్క కార్మికుడు గుర్తుంచుకోవాలని, సింగరేణిలో పనిచేయడం అదృష్టంగా భావించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఏరియాకి వచ్చిన సీఎం యూనియన్ నాయకులు పుష్పగుచ్చము అందజేసి శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి జనరల్ మేనేజర్ దేవేందర్, ఈవైపీఎం శ్యామ్ సుందర్ మరియు అధికారులు, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మీటింగ్స్ కాదు, కార్మికులకి దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి. అలాగే మనకి ఉత్పత్తి రక్షణ అనేది రెండు కళ్ళు లాంటిది. కంపెనీకి మనకు రక్షణ ఉండాలి, దాంతోపాటు ఉత్పత్తి ఉండాలి. దానిలో భాగంగా ఇప్పుడు మనకు వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీకి మనకు బొగ్గు సరఫరా చేస్తున్నాము ఇప్పుడు దాకా. అలాగే మనము అందరూ దాదాపుగా ఈ మైన్ చూస్తున్నాము, ఊర్లోనే దాదాపు ఇంటి పక్కనే ఉన్నట్టు అనేక లక్షల మందికి సింగరేణి తల్లి ఉపాధి కల్పిస్తుంది. ఈ సింగరేణి మరింత డెవలప్ కావాలంటే ఇంకా కొత్త మైన్స్ కావాలి. ఇప్పుడు ఈ మైన్ లైఫ్ మనం 4 ఏళ్ళు ఉంది, దాదాపు 40-50 ఏళ్ళ మనకు స్టార్ట్ అయింది. 1962 30 మంది ఉపాధి పొంది ఉన్నారు. ఇలాంటి మైన్ క్లోజ్ అవుతుంది. మనకి కొత్త మైన్లు రావడం కూడా చాలా ఆవశ్యకత ఉంది. ఈ 4 ఏళ్ళు అయినాక మళ్ళీ మనం ఓపెన్ కాస్ట్కి వెళ్ళాలి. ఏంటంటే మారుమూల ప్రాంతాల వారికి, సింగరేణిలో నమ్ముకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇలాగే కంటిన్యూ కావాలంటే మనకు ప్రొడక్షన్ పెరగాలి, రక్షణ పాటించాలి, నాణ్యత పాటించాలి, వెల్ఫేర్ ఇంకా కావాలి. దాంతోపాటు మనం పని చేయాలి. ఇప్పుడు ఏంటంటే పని చేయడం చాలామంది మర్చిపోయారు. ఒకప్పుడు ఎంతో కష్టంతో, మీకంటే పాత జనరేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా 50 నుంచి 60 ఏళ్ళ ఉన్నోళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు అండర్గ్రౌండ్, చాలా మంది అండర్గ్రౌండ్ ఉన్నారు, అండర్గ్రౌండ్ పనిచేస్తున్నారు. కొత్త వచ్చిన వాళ్ళు మాత్రం ఏది మన ఉద్యోగం ఎక్కిన రోజు 2 రోజులు తిరుగుతుంటారు, ఏది నాకు సర్ఫేస్ కావాలని. సో కొత్త బ్యాచెస్, కొత్త వాళ్ళు, కొత్త పిల్లలు అందరు మనోళ్ళే. మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి, మనం ఏమి కాంట్రిబ్యూషన్ చేస్తున్నా, ఈ సింగరేణికి నేను ఏం చేస్తున్నా, నేను ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలుగుతున్నా, లేకుండా నేను ఎంత రక్షణతో ఉంటున్నా, నేను ఎంత క్వాలిటీ వర్క్ చేస్తున్నా అనేది అంత ప్రశ్నించుకోవాలి. మినిమం మనకి 8 అవర్స్ 8 గంటల కంటే 1 నిమిషం కూడా ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు. అది కనుక ఉంటే మీకు ఎట్లా వచ్చే ఓటీ వస్తుంది, అండ్ సండేస్లో పని చేస్తే ప్లే డేలో వస్తుంది, అండ్ పిహెచ్డి మీకు నేషనల్ హాలిడేస్, మిగతా హాలిడేస్లో వస్తూనే ఉంటాయి. సో ఎక్కువ ధ్యాస మనకి ఓటీ పిహెచ్డి పైన చాలా మంది ఉంటుంది. ఆ బాయిలో ఎంత బొగ్గు అనేది మనం పట్టించుకోము. సో కొంచెం మన తీరు మారాలి. ఈరోజు కనుక మనం ఈ మైండ్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 7,889 రూపాయలు, అది మనం అమ్మేది 3,916 రూపాయలు, మళ్ళీ 4,000 రూపాయల టన్ను ఎవరు వస్తారు చెప్పండి? దీన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారు? మరి 8,000 టన్ను బొగ్గు అమ్మడానికి బయట మనకు పక్కనే మన నాగ్పూర్లో 2,500 దొరుకుతుంది. 2,500 ఆడ వదిలిపెట్టి 8,000 దగ్గర కొంటారా? కొను. కొత్త గనులు రావాలి, అందరూ అంకిత భావంతో పని చేయాలి, అందరూ అంకిత భావం చేయాలి. ఫ్రీ మాస్టర్లు చెలవు, ఏ యూనియన్ అయినా సరే. ఇప్పుడు తప్ప అందరూ మేనేజ్మెంట్కి సహకరించేవాళ్ళే. అంతకుముందు అటు ఇటు ఉండేటోరు, దానికి మనం పకడ్బందీగా ఒక సర్క్యులర్ ఇష్యూ చేశాము. సో ఎవరు అట్లా నడుచుకున్నా మాకు ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ తెలియజేస్తే డెఫినెట్లీ. ఇప్పుడైతే అంతకుముందు ఎవరైనా ఫ్రీ మాస్టర్ పని చేసినట్టే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ పని చేయాలి. వాళ్ళకి చాలా బాధ్యతలు పెడుతున్నాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ మీటింగ్ పెట్టుకున్నాము, జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ అన్ని యూనియన్లు పెట్టుకొని మరింత వాళ్ళ గురించి వివరిస్తాము. ఇదేంటి మనం ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాము, మీరు ఎంత కష్టపడుతున్నాము. ఒకప్పుడు ఏది ఆ పార గుణపుత్రుడు బొగ్గుతోవి తట్ట తీసుకొని మనం కష్టపడేవాళ్ళు. ఇలాంటి ఆ పరిస్థితి లేదు. అన్ని మైండ్లలో మనకి మ్యాన్ రెడీ సిస్టము, చైర్ కార్ సిస్టము ఇవన్నీ వచ్చి ఉన్నాయి. దాంతోపాటు వెల్ఫేర్ విషయంలో మీకు అందరికీ తెలిసిందే. వెల్ఫేర్ విషయంలో మనం ఏ విషయంలో కూడా మనకు వెనకాడట్లేదు. ఇప్పుడు మనం రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నదాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తున్నాము. సెటినరీ కాలంలో మనము సిబిఎస్ఈ స్కూల్ సిలబస్ని ప్రవేశపెడుతున్నాము. అలాగే శ్రీరాంపూర్లో మనకు డిఏవి అనే స్కూల్ను అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మరింత ఇంకా తర్వాత కొత్త క్వార్టర్లు అంతకు చిన్న క్వార్టర్లు కార్మికులు
అవి కూడా ఇప్పుడు పెద్ద క్వార్టర్లు, ఒక 1000 క్వార్టర్లు కూడా మనం కట్టడానికి ప్రయత్నం చేస్తాము. మందమారి మండలం బొక్కలగుట్ట గ్రామంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఋష్యముఖ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల నివాసం నుండి స్వామివారిని ఎదుర్కొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మహిళల కోలాటాలతో బుష్యముఖ పర్వతం చుట్టూ గిరి ప్రదర్శన చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన సమయంలోనే శ్రీరాముడి నడవడిన ఈ ప్రాంతం ఈ బుష్యముఖ పర్వతం అని తెలిపారన్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున వెంకటేశ్వర కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి గ్రామస్తులందరూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బలికొండ కిషన్, ప్రధాన పూజారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పాట పాడలి అలాగే అమ్మలకి గోవింద గోవింద హరి గోవింద. దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ. ఓం నమో వెంకటేశాయ.
మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని బుక్కలగుట్ట గ్రామంలో గల ఋష్యముఖ పర్వతంపై 20 సంవత్సరాలుగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేస్తే అప్పటి నుండి కూడా గుడి నిర్మాణంలో ఉంది. అప్పటి నుండి వరుసగా ఇప్పటి వరకు కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు అందరం కలిసి కళ్యాణ మహోత్సవం జరిపించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ మరియు కళ్యాణ మహోత్సవానికి ఇక్కడ నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ ఉన్నాం. గిరి ప్రదక్షిణ అనంతరం కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో 7 గ్రామాలు, 7 కొండల వానికి 7 గ్రామాలు, 7 గుళ్ళు 7 రోజులని ఒక కేటాయించుకొని ఆ కార్యక్రమం ద్వారా 7 గ్రామాలు తిరిగి అందరితోటి కలిసి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని చేయడం కోసం గిరి ప్రదక్షిణతో పాటు కళ్యాణ మహోత్సవానికి ఈరోజు ఇక్కడ నుండి ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఋష్యముఖ పర్వతం అంటే ఏంటి అనేది చాలా మందిలో ఉంది. కాబట్టి ఈ యొక్క స్వామి గారు వచ్చి రామాయణంకి సంబంధించి ఇక్కడ ఋష్యముఖ పర్వతం అని అప్పుడు చెప్పినప్పటి నుండి ఇక్కడ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా అన్ని గ్రామాల ప్రజలు కూడా ఇందులో పాల్గొని చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి మేము గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని గాంధారి కిల్లాలో ఈ నెల 14, 15, 16 తేదీలలో జరగబోయే మైసమ్మ జాతర ఏర్పాట్లను ఏరియా సీఐ శశిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే జాతర జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు కల్పిస్తున్నామన్నారు. యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ జాతరలో భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లను ఏర్పాటు చేశామన్నారు. మందమర్రి యాతనపల్లి మున్సిపాలిటీ సహకారంతో మిగతా ఏర్పాట్లను పూర్తి చేస్తామని భక్తులు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. వారి వెంట ఎస్ఐ రాజశేఖర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పారిపల్లి తిరుపతి, మున్సిపల్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గాంధారి కిల్లా మైసమ్మ జాతర గురించి ఈరోజు నేను మరియు డిప్యూటీ ఎస్ఏ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఈ యొక్క ఆర్గనైజర్స్ నాయకుడు సంఘం ప్రతినిధులతో మీ అందరం కూడా ఈ 3 రోజులు జరిగేపోయే ఈ జాతరకు ఏర్పాట్లు పరిశీలించేందుకు రావడం జరిగింది. మరి ఈ 3 రోజులకు సంబంధించి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కమిషనర్ గారు మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశం మేరకు ఈ బందోబస్తు అంతా కూడా మేము ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఒక 150 నుంచి 170 మంది పోలీస్ పర్సనల్తో మీ అందరం కూడా ఈ ఎటువంటి పబ్లిక్ ఎటువంటి అభ్యంతరం లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి సంబంధించిన వెహికల్ పార్కింగే కానీ, ఇంకా లోపల ఇంకా క్యూ లైన్ కానీ మిగతాది ఎక్కడైనా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మా పోలీసు సంబంధించి అంతా కూడా మేము సమ్మతమై ఉన్నాము. మరియు అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ మనకి పార్కింగ్ ఎక్కడైతే మనకు 2 వీలర్ పార్కింగ్ కానీ 4 వీలర్ పార్కింగ్ కానీ ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా మేము ఐడెంటిఫై చేసుకొని పెట్టుకొని అక్కడ కూడా మొత్తం కూడా బుషెస్ కానీ ఏదన్నా కూడా క్లీన్ చేపిస్తా ఉన్నాం ఈజీగా పార్కింగ్ ఉండేందుకు. అలాగే మనం రోడ్ పాయింటింగ్ చూసినట్టయితే రోడ్ సైడ్ ఉన్న బుషెస్ కూడా మన యొక్క కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని రోడ్ సైడ్ ఉన్న బుషెస్ కూడా మేము క్లియర్ చేపిస్తూ ఉన్నాము. మరియు ఇక్కడ సంఘం నాయకులతో కూడా మనము ఏర్పాట్లను పరిశీలిస్తూ మరి ఈ క్యూ లైన్ మెయింటెనెన్స్లో మనకి ఎక్కడైతే పైకి ఎక్కే క్రమంలో ఎక్కడైతే మనకు ప్రాబ్లమేటిక్ ఉందో అక్కడ కూడా ప్రాపర్ బ్యారికేడింగ్ డీసీబీ గారి పర్సనల్గా వచ్చి విజిట్ చేసి కొన్ని సజెషన్స్ కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఎక్కడైతే కొండకు గుట్టపైకి మైసమ్మ గుట్టపైకి ఎక్కడైతే ఎక్కుతామో ఎక్కేకాడ కూడా మనకు కొన్ని బ్యారికేడింగ్ చేయమని చెప్పి సార్ సూచించడం జరిగింది. దానికి ఆ బ్యారికేడింగ్ విషయం కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ప్రాపర్గా బ్యారికేడింగ్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు పీస్ఫుల్గా వచ్చి దర్శనం చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసిపోయేందుకు అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. మనం అందరం కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకొని జరగబోయే జాతరను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని పబ్లిక్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు మా యొక్క విధిని మేము ముందుండి నడిపేందుకు సమర్థమే. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జాతర జరిగింది. బుధవారం మాఘశుద్ధ పౌర్ణమి రోజు కావడంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. సాయంత్రం నిర్వహించే రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.